ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఈసారి ఆప్ బీజేపీలకు పరీక్షగా మారుతున్నాయి. ఈసారి ఎలా అయినా ఆప్ను గద్దె దించి డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకురావాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. ఇటు ఆప్లో నేతల అసంతృప్తి కేజ్రీవాల్కు ఇబ్బందులు తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అంటూ ఇద్దరు నేతలు పార్టీని వీడడం కలకలం రేపుతోంది. ఇటు కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంకును చీల్చుతుందన్న భయాలు ఆప్ను వెంటాడుతున్నాయి. దీంతో తన ట్రాక్ రికార్డ్తోనే మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కేజ్రీవాల్ ఉవ్విళ్లూరుతున్నారు. 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్కు ఆమ్ ఆద్మీ పార్టీకి కీలకమైన ఘట్టంగా మారబోతున్నాయి. గత దశాబ్ద కాలంగా ఢిల్లీ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించిన కేజ్రీవాల్కు ఇప్పుడు సవాళ్లు పెరుగుతున్నాయి. తీవ్రమైన పోటీ మధ్య దేశ రాజధానిపై తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ చావో రేవో అనే పరిస్థితులను కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు. అవినీతి వ్యతిరేక పోరాటం నుంచి ముఖ్యమంత్రి అయినంత వరకు కేజ్రీవాల్ అనేక సవాళ్లను అధిగమించారు. 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘన విజయం సాధించింది. ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 సీట్లలో వరుసగా 67, 62 స్థానాలను గెలుచుకుని బలీయమైన రాజకీయ శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. ఏ అవినీతిపై కేజ్రీవాల్ పోరాటం చేశారో ఇప్పుడు ఆయనే ఆ అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకొచ్చిన బీజేపీ నేతలకు కేజ్రీవాల్ ఇన్నాళ్లు ఓ సవాల్గా మారారు. దేశ రాజధానిపైనే బీజేపీ పట్టు సాధించకపోవడానికి ఆ పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. దీంతో ఈసారి ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగరవేసి డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాలన్న లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటి వరకు ఆప్ నుంచి ఢిల్లీని చేజిక్కించుకోలేకపోయిన బీజేపీ కేజ్రీవాల్ను గద్దె దింపేందుకు ఏ అవకాశాన్ని వదలడం లేదు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను ఆ పార్టీ బరిలో నిలిపింది. దీంతో పోటీ ఇక్కడ తీవ్రంగా మారింది. అదే సమయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపడంతో ఈ పోటీ మరింత రసవత్తరం కానుంది. గడిచిన 10 ఏళ్లలో కేజ్రీవాల్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఇటీవల ఆమోదం తెలపడంతో ఆయన ప్రచారంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అవినీతి ఆరోపణలు ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్కు మైనస్ అవుతోందని బీజేపీ భావిస్తోంది. పైగా ఆప్లోని అసంతృప్త నేతలు కూడా కేజ్రీవాల్ సవాల్గా మారారు. ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించిన రాజేంద్ర పాల్, గౌతమ్, రాజ్ కుమార్ ఆనంద్ వంటి కీలక నేతలు రాజీనామా చేయడం పార్టీ మద్దతుదారుల్లో చీలికకు కారణమైంది. వీళ్ల ఫిరాయింపులు, ఒకప్పుడు ప్రధాన బలాలుగా ఉన్న సామాజిక న్యాయం, అందరినీ కలుపుకొని పోవడం లాంటి విషయాల్లో ఆప్ నిబద్ధతపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇన్ని సవాళ్ల నేపథ్యంలో తన 10 ఏళ్ల పాలనా రికార్డును, సంక్షేమ పథకాలనే కేజ్రీవాల్ నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. ఢిల్లీ జనాభాలోని వివిధ వర్గాల అవసరాలను తీర్చే లక్ష్యంతో ఆప్ అనేక కార్యక్రమాలను ప్రకటించింది. ఇళ్లకు ఉచిత విద్యుత్ కొనసాగింపు, మహిళలకు ఆర్థిక సాయం అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన, సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించే సంజీవని యోజన, ఆటో రిక్షా డ్రైవర్లకు ప్రయోజనాలు వంటివి ఇందులో ఉన్నాయి. విద్య, ఆరోగ్య రంగానికి తన హయాంలో అందించిన ఊతమే తనకు ఓట్లు కురిపిస్తుందని కేజ్రీవాల్ బలంగా విశ్వసిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడం, మొహల్లా క్లినిక్ల స్థాపన వంటివి దేశం దృష్టిని ఆకర్షించాయి. విద్య, ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న అంశాలను కేజ్రీవాల్ ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధించాలని భావిస్తున్నారు. సంక్షేమ అభివృద్ధి మంత్రంతోనే ప్రధానంగా ఈసారి కేజ్రీవాల్ ఎన్నికల ముంగిట నిలిచారు. ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ఇండియా బ్లాక్ కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతోంది. ఆప్, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములైనప్పటికీ ఢిల్లీలో మాత్రం ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఆప్, కాంగ్రెస్ మధ్య ఎన్నికలకు ముందు పొత్తు లేకపోవడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీకి ప్రయోజనం చేకూరే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు ఉండదని కేజ్రీవాల్ చేసిన ప్రకటన ఇండియా కూటమిలోని కుమ్ములాటలను బహిర్గతం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన మద్దతు పునాదిగా ఉన్న దళితుల ఓట్లు 2025 ఎన్నికలలో కూడా కీలకమైన అంశం కానున్నాయి. కానీ కీలక దళిత నేతల ఫిరాయింపులు, దళిత వ్యతిరేక పార్టీ అనే ఆరోపణలు ఆప్కు సమస్యను సృష్టించాయి. దళిత ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్లు ఈ అసంతృప్తిని పెట్టుబడిగా వాడుకునే అవకాశం ఉంది. కేజ్రీవాల్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఢిల్లీ జనాభాలో దాదాపు 15 నుంచి 18% ఉన్న ముస్లిం ఓట్లు కూడా అంతే కీలకం కానున్నాయి. చారిత్రకంగా ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో ముస్లిం సమాజం ముఖ్య పాత్ర పోషించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 77% ముస్లిం ఓటర్లు ఆప్కు మద్దతునిచ్చారని అంచనా. అయితే 2020 నాటికి ఈ మద్దతు కొద్దిగా తగ్గింది.
69% మంది ముస్లింలు ఆప్కు మద్దతిచ్చారు. 2025 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు లేకుండా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. కాబట్టి ముస్లిం ఓటర్లు ఆప్ వైపు నిలుస్తారా లేక కాంగ్రెస్కు ఓటు వేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీ దూకుడు ప్రచారం, వివాదాల నీడ, అంతర్గత పార్టీ వ్యవహారాలు, సంకీర్ణ రాజకీయాల సంక్లిష్టత వంటివి కేజ్రీవాల్పై ఒత్తిడిని పెంచుతున్నట్లు కనిపిస్తుంది. పడినా నిలబడగలిగే సామర్థ్యం, ఓటర్లతో అనుసంధానం కాగలిగే నైపుణ్యం కేజ్రీవాల్కు కలిసి వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. మరి ఎన్నికలను కేజ్రీవాల్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.